ఈ రోజు పంచపటాకాలోది ఫస్ట్ టాపిక్ ఇస్ లవ్ లో అమ్మాయిలు మోసం చేస్తారా లేదా అబ్బాయిలు మోసం చేస్తారా? అబ్బాయిల చేతిలో అమ్మాయిలు ఎక్కువ మోసపోతుంటారు. అబ్బాయిలు మోసం చేస్తారా లవ్ లో? అబ్బాయిలు మోసం చేస్తారు అమ్మాయిలు. అబ్బాయివా అమ్మాయివా? మనకే వేసుకుంటావా? ఏ బేస్ తో చెప్తున్నావు అబ్బాయిలు మోసం చేస్తారని? అమ్మాయిలకు అబ్బాయిలను చూస్తే రాముడు కనపడతాడు, అబ్బాయిలకు అమ్మాయిలను చూస్తే ఫ్యాషన్ టీవీ కనపడతాయి, ఫ్యాషన్ షో కనపడతాయి. నీకలా కనబడుతుందేమో, మాకలా కనబడదు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఒకే తల్లి ఒకే అమ్మాయి అని మేము ఫాలో అవుతాం. అబ్బాయిలు మోసం చేయరు. నెక్స్ట్, అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా లవర్ కి కాల్ చేసినప్పుడు ఆమె ఫోన్ బిజీ వస్తుంది, బిజీ వచ్చినప్పుడు మనం మళ్ళీ కాల్ చేసి ఏంటి ఫోన్ బిజీ వస్తుంది అంటే ఏలే మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను అని అంటారు. అది మనకు తెలుసు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఆమెకు కూడా తెలుసు. నెక్స్ట్ భయ్యా 1947 నుంచి స్వాతంత్రం వచ్చింది కదా మనకి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పుట్టి పెద్దగా అయ్యే వరకు అమ్మాయిలు మోసం చేస్తారని చరిత్రలో ఇప్పుడు వింటున్నాను. నెక్స్ట్, అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారు. నెక్స్ట్, అమ్మాయిలకు అలవాటు మోసం చేయడము, అబ్బాయిల అమాయకత్వం మోసపోతుంది. నెక్స్ట్, అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారు. దేవదాసులే ఉన్నారు కానీ దేవదాసులు ఎవరు లేరు. లేరు కదా. కానీ ఇవాళ మన సెట్ కి సెలబ్రిటీ రౌండ్ కాదు, బ్యాండ్ బాజా భరత్ కాదు, కానీ వీ హ్యావ్ యాంకర్ ప్రదీప్. ఆయన ఎవరో కాదు, అక్కడ కూర్చున్నారు లాస్ట్ కి. ఒకసారి రానన్నా. ఎవరైనా చెప్పారు ఇంతకు ముందు నువ్వు ప్రదీప్ లా ఉంటావని? రామ్లా ఉంటాను. సరే ఇప్పుడు చెప్పు, లవ్ లో అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారా అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తారా? నాకు తెలిసి అబ్బాయిలే చేస్తారు. అబ్బాయిలు ఎక్కువ రోజులు లవ్ చేయలేరు, చాలా రోజులు ఫీలింగ్స్ చేయలేరు. సూపర్ ఆన్సర్ నాన్న. నేను డే 1 నుంచి ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఓకేనా? ఎక్కువ రోజులు ప్రేమించలేరు అని చెప్పకు నువ్వు. అబ్బాయిలు ఫీలింగ్స్ చేంజ్ లైఫ్ లో ఒకే తల్లి చేంజ్ అవ్వదు, ఒకే లవ్ చేంజ్ అవ్వదు. అది అబ్బాయికి, అమ్మాయికి మాత్రం చేంజ్ అవుతూ ఉంటది. నేను ఇప్పుడు వెళ్తా బయట గెటప్ సీన్ ఉండడానికో, ఏమైంది తెలుసా నీకు? ఇప్పుడు ఆన్సర్ చెప్పు గట్టిగా. లవ్ లో అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారా అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తారా? అమ్మాయిలు ఎక్కువ చేస్తారు. Let's go to the second topic. Second topic is అరే జీవితాల్లో కొన్ని క్షణాలు కోల్పోయానే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ క్షణాలు ఏంటి? బ్లాక్ లో 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని బయటకు వచ్చిన తర్వాత సినిమా అట్టర్ ఫ్లాప్ అని తెలిస్తే ఏదో కోల్పోయామని. ఎన్నో క్షణాలు కాదు, 3 గంటలు కోల్పోయారా. నెక్స్ట్, సెమిస్టర్ మొత్తం కష్టపడి ఎగ్జామ్ రాసినప్పుడు ఇంటర్నల్ లో ఫెయిల్ చేస్తే చాలా కోల్పోయినట్టు. ఎక్స్టర్నల్ పాస్ అయ్యి ఇంటర్నల్ లో ఫెయిల్ అవుతాయి. రవి నీకు గుర్తుందా రీసెంట్ గా నువ్వు ఒక పాము స్టెప్ చెప్పించినావు, అది ట్రెండింగ్ అవుతుంది మొత్తం యూట్యూబ్ లో. నాగు నాయక్ అనే పేరు పెట్టుకున్నాడు కాబట్టి నాగుపాము మీనితోటి కూడా నువ్వు చెప్పిస్తే బాగుంటుంది. అవును, మొన్న స్టూడెంట్ ఎపిసోడ్ చూసిన నాగుపాముది. ఫస్ట్ ఇట్లా కూర్చుంటారు కిందికి, ఆ స్టెప్ ఒక్కసారి నువ్వు చేస్తే బాగుంటది. ఇట్లా ఇట్లా నాగాధి నాగుని స్నేకాధి స్నేకుని నాతోనే జోకులా. నెక్స్ట్, ఫస్ట్ నైట్ రోజు బల్బు పలిపోయినప్పుడు. ఏ బల్బు అంటున్నావు నువ్వు? నెక్స్ట్, మనం తీసుకున్న గ్రూప్ లో అమ్మాయిలు లేకపోతే 4 years ఇన్ని క్షణాలు వేస్ట్ అయిపోతాయి.